భూములు కాపాడటంలో నిర్లక్ష్యం వహించిన భోగాపురం తహసీల్దార్పై విజయనగరం జిల్లా అదనపు మెజిస్ట్రేట్ నందు విచారణ జరిగింది. బాధితుల తరపున హాజరైన హైకోర్టు న్యాయవాది రామ్ చైతన్య తన వాదనలు వినిపించారు. విజయనగరం భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 11లో ప్రభుత్వ భూముల యందు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ-బీసీ మహిళలకు హౌస్ నైట్స్ పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన రెవెన్యూ అధికారులు కొంతమంది అగ్ర కులస్తులు ఆయా హౌస్ సైట్స్ ను ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం జరిగింది. కానీ కబ్జాదారులపై తగు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందిన విషయంపై న్యాయం కోసం హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామ్ చైతన్యను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది రామ్ చైతన్య మాట్లాడుతూ ఆయా స్థలంలో కబ్జా చేసి కట్టిన భవనాలపై పూర్తి విచారణ విజయనగరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గతంలో విచారణ జరిగింది. ఈ విచారణలో గత తహసీల్దార్ ఎం సురేష్ హాజరయ్యారు. బాధితుల తరపున వాదనలు పూర్తి ఆధారాలు చూపించి అక్రమ కట్టడాలు కట్టిన వారికి గౌరవ మెజిస్ట్రేట్ ద్వారా తగు నోటీసులు జారీకి ఆదేశాలు ఇప్పించడంపై బాధితులు గోక సీతాదేవి, చేవేటి తులసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా దళిత హక్కులు పోరాట సమితి ఇన్ఛార్జి ఆర్ సంతోషి, చెరుకుపల్లి గ్రామ పంచాయతీ 6వ వార్డు మెంబర్ రిక్కా ఆదినారాయణ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ పెద్దరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్లపు రామ్ చైతన్య, నేను హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు గౌరవ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి వారి నోటీస్ ద్వారా ఈరోజు గౌరవ కోర్టుకు ఈరోజు ఎస్సీ బాధితుల తరపున వాదనలు వినిపించుటకు హాజరై ఉన్నాను. గౌరవ అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారి కోర్టులో బాధితుల యొక్క పూర్తి ఆధారంతో ఈరోజు మేము ఇక్కడికి ప్రవేశించడం జరిగింది. ఈ యొక్క ఎఫిడవిట్లో గౌరవ తహసీల్దార్ అయినటువంటి భోగాపురం తహసీల్దార్ ఎం రమణమ్మ గారిపై వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా రుజువైనందున గౌరవ తహసీల్దార్ గారిపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకొని అలాగే ఎవరెవరైతే వీరి యొక్క స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించి ఉన్నారో వారందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని, అలాగే వారు ఏదైతే నిర్మించుకున్న భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా అనధికారికంగా నిర్మించుకున్నారని రుజువైనందున వాటిని తక్షణమే డిమాలిష్ చేయమని చెప్పి గౌరవ అదనపు మెజిస్ట్రేట్ వారికి ఒక ఎఫిడవిట్ రూపంలో ఈరోజు ఆధారములతో ఇవ్వడం జరిగింది. గౌరవ అదనపు మెజిస్ట్రేట్ ఈరోజు ఈ ఎఫిడవిట్ని పూర్తిగా చూసి ఉన్నారు. వారు పరిశీలించిన పిమ్మట తక్షణమే వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని మా అందరికీ హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరొక వాయిదా కూడా వేయమని చెప్పి గౌరవ మెజిస్ట్రేట్ వారు చెప్పి ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవరెవరైతే అధికారులు అవనివ్వండి, ఎవరెవరైతే ఆక్రమణదారులు అవనివ్వండి, వారందరిపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి, అలాగే వారందరినీ చట్టం ముందు దోషులుగా నిల్చోబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన గౌరవ సీతాదేవి గారిది ప్లాట్ నెంబర్ 1గా అప్పటి తహసీల్దార్ వారు ఒక పట్టా ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క పట్టా ఉన్న స్థలంలో దౌర్జన్యంగా అనధికారికంగా గుజ్జు కుటుంబ సభ్యులు ఆక్రమించడం జరిగింది. ఆ యొక్క ఆక్రమణను కూడా తక్షణమే తొలగించమని చెప్పి గౌరవ అదనపు మెజిస్ట్రేట్ వారు చెప్పి ఉన్నారు. అలాగే ఎవరైతే ఆక్రమించి ఉన్నారో వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి తదుపరి నెక్స్ట్ వాయిదాకి పిలిపించమని కూడా కోరి ఉన్నారు. చివరగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఇక్కడ గమనించగలరు, వీళ్ళందరూ కూడా కేవలం దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులైనందున అగ్రకులస్తులు ఉద్దేశపూర్వకంగా వీరేమీ చేయలేరులే, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళే, వీళ్ళెక్కడికి వెళ్ళగలరు అని చెప్పి కేవలం ఉద్దేశపూర్వకంగా వీళ్ళ యొక్క స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నందున
మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటోల రూపంలో వీళ్ళకి ఇచ్చిన పట్టాలు, పట్టినటువంటి ఫోటోలు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఫోటోలు, అలాగే వీళ్ళ దగ్గర ఉన్న పట్టాలు, ఇవన్నీ చూస్తున్నారు కదా. వీళ్ళందరి దగ్గర ఆధారాలు ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో వీళ్ళందరూ ఉన్నందున వీళ్ళు నన్ను ఆశ్రయించడం జరిగింది. నన్ను ఆశ్రయించినటువంటి పిమ్మట నేను తక్షణమే డిసిప్లినరీ యాక్షన్ అనేటువంటిది ఈ యొక్క అధికారులపైన వేయమని కోరగా, గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ అదనపు మెజిస్ట్రేట్ వారు నోటీసుల ద్వారా పిలిపించినందున మేమందరూ కూడా ఎఫిడవిట్ రూపంలో సమర్పించి ఉన్నాము. తక్షణమే బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ వెల్లడించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. కాకినాడ